నైరుతి ఎఫెక్ట్ మళ్లీ తెలుగు రాష్ట్రాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. పలు చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో వానలతో పాటు పొలం బాట పడుతున్నారు జనం. అటు పాడేరులో కూడా వాతావరణం మారింది. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాలతో వాగులు ఉప్పొంగుతున్నాయి. భోరాజ్ మండలంలోని తర్నం వాగుకు వరద పోటెత్తుతోంది. తాత్కాలిక వంతెన పూర్తిగా జలమయం కావడంతో జైనాథ్, బేలా మహారాష్ట్ర వైపు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో నీరాల, సాంగి మీదుగా వాహనాలను దారి మళ్లిస్తున్నారు. సిరికొండ మండలంలో చిక్మాను వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. నిర్మల్లో గడ్డెన వాగు ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. భైంసా పట్టణంతో పాటు డివిజన్ వ్యాప్తంగా ముసురు పట్టి వాన కురవడంతో పంటలకు జీవం పోసినట్లయింది. వర్షం కారణంగా పత్తి, సోయా పంటలకు మొలకలు వస్తాయని ఆశిస్తున్నారు రైతులు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి, సింగరేణి ప్రాంతంలో ఏకదాటిగా పడుతున్న వర్షంతో 18,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. వర్షం కారణంగా 1,20,000 క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులు నిలిచిపోయాయి. ఎగువ కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. ఈ సీజన్లో తొలిసారిగా జూరాల ప్రాజెక్టుకు 1,00,000 క్యూసెక్కుల మేర వరద నీరు వచ్చి చేరింది. 12 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలిస్తున్నారు. అటు ఏపీలోని విశాఖ జిల్లా పాడేరు సహా మరికొన్ని ప్రాంతాల్లో వాతావరణం సడన్ గా మారి వర్షం దంచికొట్టింది.